ఏలూరు జిల్లా చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేడింది. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జనసేన నేత చీదరాల దుర్గా పార్వతీమధును కూటమి సర్కార్ నియమించింది. ఈ మేరకు ఆయన ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. నియోజకవర్గంలో సమస్యాత్మకమైన పుంతల రోడ్లు నిర్మాణానికి తీర్మానాలు చేసి రహదారులను పునరుద్ధరిస్తామని దుర్గా పార్వతీమధు తెలిపారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామంటూ చీదరాల మధుతో మా ఏలూరు జిల్లా 6 టీవీ ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్. చింతలపూడి కాన్స్టిట్యున్సీ సంబంధించి ఏఎంసీ చైర్మన్ అనేది చీదరాల మధుబాబు గారి మిస్సెస్ కి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అయితే ఈ యొక్క చైర్మన్ పదవి కోసం ఒక పక్క టీడీపీ, అదేవిధంగా బీజేపీ, జనసేన పార్టీలు ఎంతో పోరాటం అయితే చేసిన సందర్భాలు అయితే కనిపిస్తా ఉంది. చింతలపూడి నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా అయితే పిలువబడతా ఉంది. అందుకు సంబంధించి టీడీపీ నాయకులు అయితే చాలా మంది ఈ యొక్క పదవి కోసం ఆశపడి నిరాశ చెందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా జనసేన ఈ రీసెంట్ గా వచ్చినటువంటి ఈ జనసేన పార్టీలో కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అయితే ఎక్కువగా జాయిన్ అవ్వడం, సభ్యత్వాలన్నీ తీసుకోవడం జరిగింది. ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ ఉండడంతో ఇక్కడ జనసేనకి అయితే ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ పదవి అయితే కట్టబెట్టడం జరిగింది. అయితే అందుకు సంబంధించి ఎవరికైతే ఏఎంసీ చైర్మన్ పదవి ఇచ్చారో వారి యొక్క సార్ అయితే ఇక్కడ ఉన్నారు, ఆల్రెడీ తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏఎంసీ చైర్మన్ పదవి మీకు వస్తుంది అనుకున్నారా? వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముందుగా నాకు నమస్కారాలండి, అందరికీ కూడా నమస్కారం. ఏఎంసీ చైర్మన్ పదవి అనేది వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. దానిలో భాగంగా కూటమిలో ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీరి యొక్క నిర్ణయం మేరకు ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలో జనసేనకి కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ నాకు అంటే మా భార్యకి చీదరాల దుర్గా పార్వతి గారికి ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అది అంటే అభివృద్ధి పదవిలో ఏ విధంగా నిర్మించాలనుకుంటున్నారు? అంటే మీరు గత ప్రభుత్వంలో చింతలపూడి మార్కెట్ ఎక్కడ కూడా మార్కెట్ ద్వారా ఎక్కడ పనులు చేసినట్టు ఈ 4 నియోజకవర్గాలు ఎక్కడా కూడా దాఖలు లేవు. అది కొంత మేరకు నా దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా శాసనసభ్యులు సొంగారు శివకుమార్ గారి దృష్టిలో కూడా ఉంది. ఖచ్చితంగా మా హయాంలో కూటమి ప్రభుత్వం యొక్క సహకారంతో, అదేవిధంగా మా చింతలపూడి శాసన సొంగారు శివకుమార్ గారు, అదేవిధంగా మా ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి యొక్క సహకారంతో చింతలపూడి మార్కెట్ యార్డ్లో మన రైతులకు ఏదైతే అవసరమైందో కొంత రోడ్ల విషయంలో కానీ, అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లో కూడా మేము ఖచ్చితంగా ఈ మార్కెట్ యార్డ్ని డెవలప్ చేస్తామని, గతంలో కంటే భిన్నంగా పనిచేస్తామని, మా కుటుంబ ప్రభుత్వానికి, మా శాసనసభ్యులకి, ఎంపీ గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి మేము ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నాము, చేస్తాము, చేసి తీరుతాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ యొక్క సీట్ కోసం ఆశించారు, అంటే ఏఎంసీ చైర్మన్ పదవి కోసం. అది మీకే వచ్చింది. అంటే వాళ్ళతో ఏమైనా వర్గ భేదాలు ఉన్నాయంటారా మీకు? వాళ్ళు ఎలా ఉంటున్నారు మీకు? లేదండి, మీరు గతంలో చూసుకుంటే కనుక ఎలక్షన్ ముందు నుంచి కూడా అటు మన కూటమిలో భాగంగా శాసనసభ్యులు సొంగారు శివకుమార్ గారికి టీడీపీకి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 4 మండలాల్లో జనసేన పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎంతో కలిసికట్టుగా మేము పనిచేయడం జరిగింది. ఆ పనిచేయడంలో భాగంగా ఈరోజు రోషన్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకున్నాం. ఆ గెలిపించుకున్న తర్వాత కూడా మేమందరం కూడా కలిసికట్టుగా అన్ని మండలాల్లో ఎక్కడ చిన్న చిన్న విభేదాలు ఉన్నా సరే అవన్నీ కూడా పరిష్కరించుకుంటూ మా రోషన్ కుమార్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు జనసేనకి కేటాయించింది ఇది వాస్తవమే. కానీ కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, వారు ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే వారికి వచ్చినట్టుగా అందరూ కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కూటమిలో ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి 3 పార్టీలు కూడా కలిసి ప్రయాణిస్తాం. మూడు పార్టీల్ని కూడా ఎలాంటి నాయకుల్ని కూడా విభేదం లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి రోషన్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా 4 మండలాల్లో మా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కానీ, సంక్షేమ పథకాలు రావడం విషయంలో కానీ అన్ని కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఎలాంటి విభేదాలు లేవండి. అందరూ కూడా పెద్దలందరూ, అదే తెలుగుదేశంలో పెద్దలు కానీ, బీజేపీ పెద్దలందరూ కూడా యువతని ప్రోత్సహించాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం.
అయితే ఇది ప్రమాణ స్వీకారం అనంతరం ఏవైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలన్నింటినీ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకైతే అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఏదైతే చెక్ పోస్టుల ద్వారా వచ్చే ఇన్కమ్ని పొంతల రోడ్ల నిర్మాణానికి, అదేవిధంగా ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమైనా సరే రైతులకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో సుమన్ 6 టీవీ ఏలూరు జిల్లా. పేద మధ్యతరగతి ప్రజలకు